అంజనీసుతుని చిరంజీవిని కీర్తింపమనం ఎంతడన్యులమో గదా సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆంజనేయమతిపాటలాననం కాంచనాద్రికమనీయ విగ్రహం పారిజాతతరుమూలవాసినం భావయామి పవమాననందనం. ప్రియ భగవద్బంధువులారా, మోహనవాణి ఛానల్ ద్వారా గత 34 రోజులుగా సంపూర్ణ హనుమత్ చరిత్రాన్ని భక్తి శ్రద్ధలతో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు ముందుగా నా యొక్క నమస్సుమాంజలి. నిన్నటి రోజు మనం గంధమాధన పర్వతం దగ్గర హనుమస్వామి యొక్క దినచర్య చెప్పుకున్నాం. ఆ తర్వాత ఋషిగణానికి హనుమంతుడు తత్వోపదేశం చేయడం, కలియుగంలో రామకృష్ణ అవతారాలు, ఆంజనేయుడి యొక్క అవతారము, వాటి వైభవం అన్నీ కూడా చెప్పుకున్నాం. ఈ రోజున 35వ భాగం చివరి భాగంలోకి మిమ్మల్ని స్వాగతిస్తూ ఉన్నాను. ఈ రోజున సువర్చలాదేవి యొక్క వృత్తాంతంతో మనం చెప్పుకుందాం. ఇంతవరకు హనుమత్ చరిత్ర వింటూ ఉన్నటువంటి శతానందుడు ఎంతో ఉత్సాహంతో వశిష్ఠ భగవానుని ప్రశ్నిస్తూ ఉన్నాడు. ఓ మహర్షి, మీరు సువర్చలా సమేత ఆంజనేయుడని హనుమంతుడిని గృహస్థుడుగా చెప్పారే, కానీ హనుమంతుడు నిత్య బ్రహ్మచారి అని నేను విన్నాను. అటువంటప్పుడు ఆ సువర్చలాదేవి వృత్తాంతం, ఆ స్వామి యొక్క కళ్యాణ గాథని నాకు కర్ణపర్వంగా చెప్పండి అని అడిగాడు. అప్పుడు మనం కూడా వినే ప్రయత్నం చేద్దాం. సువర్చలాధిష్ఠిత వామభాగం వీరాసనస్థం కపి బృంద సేవ్యం స్వపాదమూల శరణం గతానాం అభీష్టదం శ్రీ హనుమంతమిళే. ఇది ప్రార్థనా శ్లోకం. అమ్మవారి ఎడమవైపు ఉంటుంది అని అంటే సువర్చలాదేవి అధివసించినటువంటి ఎడమ భాగం కలిగిన వాడిని, వీరాసనంపై కూర్చున్న వాడిని, వానర బృందంతో సేవింపబడేటటువంటి వాడిని, తన పాదాలను శరణు పొందినటువంటి వారి సమస్త కోరికలను తీర్చేటటువంటి శ్రీ హనుమంతుడిని నేను సేవిస్తున్నాను అని ఈ శ్లోకానికి భావం. ఓ శతానంద, త్రిభువన పావనమైనటువంటి సువర్చల ఆంజనేయుల యొక్క కళ్యాణ గాథను చెబుతున్నాను వినవయ్యా అంటున్నాడు. సువర్చల త్రిమూర్త్యాత్మకుడు, కర్మసాక్షి అయినటువంటి సూర్య భగవానుడి యొక్క కూతురు. అయోనిజ ఆ తల్లి. సూర్య భగవానుడు ఒకానొకప్పుడు
దుర్నిరీక్ష్యమైనటువంటి తేజో విరాజమానుడై ఉన్నాడు. ఆ తేజస్సుకు 3 లోకాలు గగ్గోలు పడ్డాయి. అంతేకాదు ఆయన భార్య అయినటువంటి సంజ్ఞాదేవి కూడా ఆ తేజస్సును తట్టుకోలేక పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆమె విశ్వకర్మ యొక్క కుమార్తె, దేవశిల్పి. ఆయన తన భార్య యందు ఉండేటటువంటి అనురాగం వల్ల ఆ సూర్యుడు తన యొక్క తేజస్సును తగ్గించుకోవడానికి ఇష్టపడి తన మామగారైనటువంటి విశ్వకర్మని తరణి పట్టమని కోరాడు. అప్పుడు సూర్యభగవాను తరణి పడితే ఆ తేజస్సు ఉదయాద్రి మీద ఒక రజస్సుగా రాలింది. ఆ తేజస్సు నుండి ఒక కన్యక ప్రాదుర్భవించింది. జై సువర్చలా మాతకి. చక్కటి వర్చస్సుతో ప్రకాశిస్తున్నటువంటి ఆ కన్యామణిని చూసి బ్రహ్మ ఈ లోకపాలకులంతా సువర్చల అని పేరు పెట్టారు. అప్పుడు దేవతలు బ్రహ్మదేవుడి దగ్గరకు వచ్చి, ఓ పితామహ, అద్భుతమైన తేజోరాశి మహా సౌందర్యమూర్తి అయినటువంటి ఈ కన్యామణికి తగినటువంటి భర్త ఎవరు అని కుతూహలంతో ప్రశ్నించారు. మామూలుగా మన లోకంలో కూడా ఎవరైనా ఒక అమ్మాయి పెళ్ళికి తగినట్టుగా ఉంటే వాళ్ళ ఇంటికి వచ్చిన వాళ్ళంతా ఇంకా సంబంధాలు చూడలేదా అని అడుగుతుంటారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన దివ్య దృష్టితో పరికించాడు. ఈశ్వరాంశ సంభూతుడైనటువంటి అంజనాసుతుడైనటువంటి ఆంజనేయుడు ఈమెకు భర్త అవుతాడు అని భవిష్యత్తు చెప్పాడు. ఆ బాలిక శుక్లపక్ష చంద్రుడిలాగా దినదినాభివృద్ధి చెందుతూ గురువుల వద్ద సకల విద్యలను కళలను నేర్చుకొని యుక్త వయసు వచ్చేసరికి సకల కళా ప్రపూర్ణురాలైంది. ఆ సమయంలోనే హనుమంతుడు విద్యాభ్యాసం కోసం సూర్యభగవానుడి దగ్గరకు వచ్చాడు. ఆంజనేయుడు చూసింది ఈ సువర్చలాదేవిని. ఆమె కూడా హనుమంతుడిని చూసింది. అతడి యొక్క దివ్య చరిత్రను విన్నది. అప్పుడే ఉదయిస్తున్నటువంటి సూర్య కాంతితోటి, రత్నప్రభా మండితమైనటువంటి కిరీటంతో, మకర కుండలాలతోటి, మౌంజీ బంధంతో, బంగారపు వస్త్రంతో, బ్రహ్మచర్య దీక్షతో, తేజస్సుతో అద్భుతంగా వెలిగిపోతూ ఉన్నాడు హనుమస్వామి. కాలం గడుస్తోంది. హనుమంతుడి యొక్క విద్యాభ్యాసం కూడా నడుస్తోంది. ఆ మహాత్ముల్లో వయస్సుతో పాటు బ్రహ్మచర్య తేజస్సు కూడా ఎక్కువ అవుతుంది. క్రమంగా ఆ సువర్చలాదేవికి లౌకిక విషయాల పట్ల అలసత్వం పెరిగింది. చివరికి శరీరం మీద కూడా శ్రద్ధ తగ్గిపోయింది. చెలికెత్తులు ఈ విషయాన్ని గమనించి ప్రేమతో లాలించారు, గోముగా ప్రశ్నించారు. అప్పుడు తన మనస్సులో ఉన్నటువంటి కోరికని బయటపెట్టింది. వెంటనే చెలికెత్తలు సంజ్ఞ సూర్యభగవానుల దగ్గరికి వెళ్ళి ఆ సువర్చలాదేవి యొక్క మనోగతాన్ని తెలియజెప్పారు. వార్త విన్నారు తల్లిదండ్రులు. ఎంతో ఆనందపడ్డారు. ఆహా, భవిష్యత్ బ్రహ్మ అయినటువంటి ఆంజనేయుడు తమకు అల్లుడు కాబోతున్నాడు అని లోపల సంతోషపడ్డా ఆమె నిర్ణయం ఎంత దృఢంగా ఉందో తెలుసుకోవాలని ఒక పరీక్ష పెట్టాలనుకున్నా. చూడండి, వాళ్ళ అమ్మాయిని పిలిచారు. అమ్మాయి సువర్చల, హనుమంతుడు ఈశ్వరాంశ సంభూతుడు, అవతార పురుషుడు, మహామహిమోపేతుడు. పుడుతూనే బాలబ్రహ్మచారిలాగా పుట్టాడు. అంతేకాదు ఆజన్మ బ్రహ్మచారి. అలాంటి వాడితో నువ్వు సంసార సుఖాన్ని ఏ విధంగా పొందుతావు? బాగా ఆలోచించుకో.
అన్నారు. ఆ మాటలు విని సువర్చలాదేవి దృఢచిత్తంతో, తల్లిదండ్రులారా, నాకు ఐహిక విషయాల పట్ల ఆసక్తి లేదు. నేను కూడా నిత్య బ్రహ్మచారిణిగా ఉండి నా తపస్సుని కొనసాగించాలి అనుకుంటున్నాను. హనుమంతుడు బ్రహ్మనిష్ట కలిగినవాడు. మా ఇద్దరి జన్మరహస్యాలను తెలిసినటువంటి మీరు నా కోరికను సఫలీకృతం చేయండి అని ప్రార్థించింది. ఇంతలో హనుమంతుడి యొక్క విద్యాభ్యాసం పూర్తయింది. గురువుగారి దగ్గరికి వచ్చి, ఓ త్రిమూర్త్యాత్మక కర్మసాక్షి, మీ కరుణతోటి నా విద్యాభ్యాసం పూర్తయింది. మీకు గురుదక్షిణగా ఏమివ్వమంటారో సెలవివ్వండి అని వినయంగా అడిగాడు. ఆ రోజుల్లో ఒక సంప్రదాయం, గురువుగారికి దక్షిణ ఇవ్వాలి వెళ్ళేటప్పుడు, నేర్చుకొని వెళ్ళేటప్పుడు. అప్పుడు సూర్య భగవానుడు, హనుమ, నీ వినయ విధేయతలకి నాకు చాలా సంతోషంగా ఉంది. నా కుమార్తె అయినటువంటి సువర్చలాదేవిని నీకు అర్ధాంగిగా ఇవ్వాలి అనుకుంటున్నాను. ఆమె నా తేజస్సులో నుంచి వచ్చింది, సకల గుణ సంపన్నురాలు, నీకు అన్ని విధాలా తగినటువంటిది. నీ మనస్సు తెలుసుకొని నీకు పరిచర్యలు చేస్తూ నీ మెప్పు పొందగలుగుతుంది. నాయనా, ఇదే నువ్వు నాకు ఇచ్చే గురుదక్షిణ. ఆమె నీ యొక్క బ్రహ్మచర్య వ్రతదీక్షకి ఏనాడూ భంగం కలిగించదు. నువ్వు అన్యదా భావించొద్దు. త్రిమూర్తులు సైతం గృహస్థాశ్రమ స్వీకారం చేసిన వాళ్లే కదా. వివాహితుడు కాని వాడికి జీవితంలో పరిపూర్ణత సిద్ధించే అవకాశం లేదు నాయన అని బోధించాడు. ఆ సమయంలో హనుమంతుడికి మనస్సులో చాలా సందేహాలు వచ్చినాయి. వాటన్నిటికీ సమాధానాలు చెప్పి ఆయన అనుమానాలన్నీ పోగొట్టాడు ఆదిత్య భగవానుడు. హనుమంతుడు సరేనని తిరిగి కిష్కింధకు వచ్చి విషయాన్ని తల్లిదండ్రులకి, మేనమామలైనటువంటి వాలి సుగ్రీవులకి, బంధువర్గానికి చెప్పి వాళ్ళందరి అనుమతితోటి వివాహం చేసుకోవడానికి ఒప్పుకున్నాడు. జ్యేష్ఠ శుద్ధ దశమి బుధవారం, ఉత్తరా నక్షత్ర యుక్త సింహలగ్న పుష్కరాంశంలో దేవగురువు అయినటువంటి బృహస్పతి పెళ్లికి ముహూర్తం నిర్ణయం చేశాడు. జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి. అదే వైశాఖ మాసం బహుళపక్షం దశమి పూర్వభాద్ర నక్షత్రంలో స్వామి పుట్టాడు. శనివారం నాడు. పెళ్లి బుధవారం, జ్యేష్ఠమాసం శుక్లపక్షం దశమి తిథి, ఉత్తరా నక్షత్రయుక్త సింహలగ్నంలో. శతానంద సూర్యపుత్రిక అయినటువంటి సువర్చలాదేవి వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయుల యొక్క వివాహ వైభవ కోలాహలాన్ని 1000 శిరస్సులు 2000 నాల్కలు కలిగినటువంటి ఆదిశేషువు కూడా వర్ణించలేడయ్యా. 32 కోట్ల సకల దేవతా సమూహం ఇంద్రాది దిక్పాలకులతో కలిసి మణిమగుట రత్నాభరణ కాంతులు గగన భాగంలో అద్భుతంగా వెదజల్లుతూ ఉంటే నిజ వాహనారూఢుడై ముందు నడుస్తూ ఉంటే అంతకు మించి అర్బుద సంఖ్యల్లో వానర కోట్లు కిలకిలారావాలు చేసుకుంటూ ఆనందంతో అట్టహాసం చేస్తూ వెంట వస్తూ ఉంటే ఉభయ పక్షాల వాళ్ళు కళ్యాణ వేదిక దగ్గర కొలువు తీరారయ్యా. అలనాడు పార్వతీ కళ్యాణం జరిగేటప్పుడు కూడా అందరూ హిమవత్ పర్వతానికి వచ్చేసరికి దక్షిణాపథం అంతా పైకి లేచిపోయింది తేలికి. అప్పుడు కుంభసంభవుడైన అగస్త్యుడు వెళితే అప్పుడు ఆ వెయిట్ సరిపోయి బ్యాలెన్స్ అయింది భూమి. అది శివమహాపురాణంలో ఉంటుంది. 2 సముద్రాలు పోటెత్తి కలిసిపోయినట్లుగా ఉంది ఆ దృశ్యం. విష్ణుమూర్తి స్వయంగా బెత్తాన్ని ధరించి వచ్చినటువంటి పెళ్లి వాళ్ళందరినీ మర్యాదలు చేస్తూ ఉచితమైనటువంటి ఆసనాలను ఇచ్చి వాళ్ళందరినీ
ఆదరిస్తూ ఉన్నాడు. ప్రమథగణాలతోటి పార్వతీ సహితుడై నందీశ్వరుడి మీద ఎక్కి అరుదించినటువంటి పరమేశ్వరుడు విష్ణుమూర్తి చేసిన మర్యాదకు సంతోషపడ్డాడు. మంచుకొండ కూతురు వైపు తిరిగి మందహాసం చేసి ప్రక్కనే కూర్చోమని సైగ చేశాడు. అంటే పార్వతీదేవిని తన ప్రక్కన వచ్చి కూర్చోమని సైగ చేశాడు. అమృత బిందువులు చిలుకుతూ ఉంటే అమరవాహిని ప్రభావమైనటువంటి పద్మపత్రాన్ని పట్టి ఆశీర్వదించింది ఆదిలక్ష్మి. కళ్యాణ సమయంలో గద్య పద్యాలతోటి కైవారం చేసింది సాక్షాత్తు బ్రహ్మదేవుడి భార్య అయినటువంటి వాణీదేవి. నారద తుంబురులు వీణాగానం చేశారు. దేవేంద్రుడి యొక్క కొలువుకూటంలో ఉండేటటువంటి రంభ, ఊర్వశి మొదలైనటువంటి అప్సరోగణం ఆ దేవతా బృందానికి హృదయాలు ఆనందంతో నిండిపోయేటట్లుగా గాంధర్వ విద్యా నైపుణ్యాన్ని నెరవేర్చారు వాళ్ళు. గంగా యమునులు వింజామరలు వీచారు వచ్చిన వాళ్ళకి. సముద్రుడు వజ్ర వైఢూర్య ప్రవాళ పద్మరాగ మాణిక్యాది అనర్ఘమైనటువంటి రత్న రాసులని కానుకలుగా తెచ్చి ఇచ్చాడు నూతన వధూవరులకి. చతుర్ముఖ బ్రహ్మ బ్రహ్మత్వాన్ని వహించాడు, పౌరోహిత్యం. సప్త ఋషులు అరుంధతి సమేతులై మహదాశీర్వచనం చేశారు ఆ సందర్భంలో హనుమస్వామికి, సువర్చలాదేవికి. సంజ్ఞాదేవి తన యొక్క అమృత హస్తాలతో బంగారపు కలశం చేతబట్టింది. అమృత తుల్యమైనటువంటి గంగా జలాలను ధారపోస్తూ ఉంటే దేవతల యొక్క, అసురుల యొక్క కిరీటాలలో ఉండి మణి ప్రభాభాసితమైనటువంటి ఆంజనేయ స్వామి యొక్క పాద కమలాలను కడిగి ఆ నీటిని తాను నెత్తిన జల్లుకొని సూర్యుడు కొన్నిటిని తన భార్య నెత్తిన జల్లి కన్యాదానం చేశాడు. ఈ విధంగా అఖిల జనఘోష మధ్య సువర్చల ఆంజనేయులు యొక్క కళ్యాణ మహోత్సవం ఊహాతీతంగా మహావైభవపేతంగా సాగింది. శతానంద గాన విద్యలో హనుమ పెట్టినటువంటి భిక్షతోటి తలెత్తుకు తిరుగుతున్నటువంటి వాళ్ళు నారదుడు, తుంబురులు. వాళ్ళ గర్వం హరించాడు కృష్ణ భగవానుడి యొక్క సమక్షంలో. భరత శాస్త్రంలో 1000వ వంతు కూడా నేర్చుకున్నటువంటి వాళ్ళు రంభాది అప్సరసలు. హనుమంతుడి యొక్క మహిమలో అణుమాత్రం కూడా తెలియనటువంటి వాళ్ళు దిక్పాలకులు. తాను ఉపదేశించినటువంటి వాక్యాల తాత్పర్యం కొంచెం తెలుసుకొని కొద్దిగా ముక్తులైనటువంటి వాళ్ళు గౌతముడు, అత్రి, చవనుడు, భరద్వాజుడు మొదలైనటువంటి మహర్షిగణం. వాళ్ళు పొందారు ఉపదేశం. ఇంతమంది పరివేష్టించి ఉన్నారు కళ్యాణంలో. హనుమంతుడి యొక్క దర్శనానికి, ఆ స్వామి కొలువు కూటానికి వచ్చేటటువంటి దేవతల్లో అడుగులు తడబడకుండా వచ్చేటటువంటి ఒక దివ్య పురుషుడు గాని, స్తోత్రం చేస్తూ కంఠం గాద్గదికం కాని దేవత గాని, మృకృతూ వణకనటువంటి దేవత గాని, దర్శించి పారవస్యం పొందనటువంటి దేవత గాని ఒక్కడూ లేడు. శతానంద శ్రీమద్ హనుమత్ కథా శ్రవణ ఫలాన్ని వినవయ్య ఫలశ్రుతి చెబుతున్నాడు. నిశ్చల భక్తితో తత్పరమతులై హర్ష పులకాంకిత గాత్రులై ఆనందాశ్రువులు కారుతూ ఉండగా 2 చేతులు జోడించి ఆంజనేయ, హనుమ, మారుతి, సువర్చలా ప్రియ, రామభక్త అంటే చాలు వచ్చి వాలిపోతాడయ్యా స్వామి. పుణ్యం అంటే
ఈ భరతవర్షంలో నివసించే వాళ్ళదే పుణ్యం. ఎందుకంటావా? ఈ హనుమంతుడి యొక్క అవతారం ఈ కర్మభూమిలో కోరి అవతరించింది. హనుమద్భక్తులు ధర్మార్థ కామ్యాలను ఇక్కడ సాధించి ఆపై మరుజన్మలో కింపురుష వర్షంలో జన్మించి నిరంతరము హనుమద్ దర్శనాన్ని పొంది ఆపై పునరావృతి రహితమైనటువంటి నిరతిశయ ఆనంద అద్వైత స్థితిని పొందుతారయ్యా. ఇది నిశ్చయం. ఈ సామీరి చరిత్రంబు ఏ సుజనుడు చదువుకొన్న హితమతి విన్న వ్రాసిన మరి వ్రాయించిన ఆ సాత్వికుడిగ పరంబులందు సుఖియగుల్ అని చిన్న కందపద్యంలో అద్భుతమైనటువంటి ఫలశ్రుతి చెప్పారు. ఈ ఆంజనేయుడి యొక్క దివ్య చరిత్రని ఏ మానవుడు భక్తి శ్రద్ధలతో చదివినా విన్నా లేదా భక్తులకు బంధువులకు హితులకు ఈ గ్రంథం యొక్క ప్రతులను పంచిపెట్టినా వినిపించినా ఆ మానవుడికి అంటే ఆ భక్తుడికి ఎల్లవేళలా హనుమ యొక్క సంపూర్ణ కృపా కటాక్షం అనుగ్రహ ఆశీర్వచనాలు దొరుకుతాయి. ఆ భక్తుడు ఇహంలో సుఖిస్తాడు, పరంలో కూడా సుఖిస్తాడు అని ముగించాడు వశిష్ఠ మహర్షి. బుద్ధిర్బలం యశోధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వం చ హనుమత్ స్మరణాత్ భవేత్. ఎవరైతే హనుమంతుణ్ణి స్మరిస్తారో వాళ్ళకి మొట్టమొదట బుద్ధిబలం వస్తుంది, యశస్సు వస్తుంది, ధైర్యం వస్తుంది, నిర్భయత్వం వస్తుంది, రోగము లేనటువంటి తనం వస్తుంది. అజాడ్యము అంటే సోమరితనం ఉండదు, చక్కటి వాక్పటుత్వం వస్తుంది. మాతా సువర్చలాదేవి పితామే వాయునందనగా బాంధవా హనుమద్భక్తాగా స్వదేశో భువనత్రయం. మాతా సువర్చలాదేవి నా తండ్రి అయినటువంటి హనుమంతుడు, బంధువులు హనుమంతుడి యొక్క బంధువులు అందరూ కూడా స్వదేశో భువనత్రయం, ఈ దేశంలో 3 భువనాల్లో సుఖంగా ఉంటారు. సువర్చలా కళత్రాయ చతుర్భుజధరాయ చ ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీ హనుమతే. సువర్చలాదేవి భార్యగా కలిగినటువంటి వాడు, 4 భుజాలను ధరించినటువంటి వాడు, ఒంటె వాహనాన్ని ఎక్కినటువంటి వీరుడు అయినటువంటి హనుమంతుడికి మంగళమొగ్గగాక అని మనం ఈ స్వామిని స్తోత్రం చేసుకొని స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాగా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. శ్రీ సువర్చల సమేత సుందర హనుమత్ ప్రసాదేన సర్వే జనాః సుఖినో భవంతు, సమస్త సన్మంగళాని భవంతు. ఓం శాంతి శాంతి శాంతి. ఏతత్ ప్రవచన ఫలం శ్రీరామచంద్ర చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. 35 రోజుల నుంచి సంపూర్ణ హనుమత్ చరిత్రని ఈ ఛానల్లో వింటూ ఉన్నటువంటి భక్తామ తల్లులకు తండ్రులకు అలాగే చెప్పినటువంటి నాకు
తమ యొక్క ఛానల్లో ప్రసారం చేసినటువంటి శ్రీ అక్కునూరి సీతారామమోహన్ రావు గారికి, సువర్చలా సహిత హనుమంతుడు, రామభక్త హనుమంతుడు సర్వ విధాలైనటువంటి క్షేమం సమకూర్చుగాక, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా చూడుగాక అని మరొక్కసారి ప్రార్థన చేస్తూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. సంపూర్ణ హనుమద్దివ్య చరితామృతం వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.